తెలుగు స్పెషల్ నమస్కారం. నేను మీ ప్రసాద్ గండియాల. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో కమల వికాసానికి ఇక్కడి బీజేపీ అభ్యర్థి నడుకుర్తి ఈశ్వరరావు అయితే తలవంత కృషి అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ చూడని విధంగా 29,000 మెజారిటీని శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గంలో బీజేపీ నడుకుర్తి ఈశ్వరరావు గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే కావాలన్న కలను తీర్చిన ఏదైతే బీజేపీ శ్రేణులు ఇప్పుడు ఆయన్ని ప్రశంసలతో ముందుస్తున్నారో, ప్రస్తుతం మనతో ఎన్టీఆర్ అన్నారు. ఇంత భారీ విజయాన్ని సాధించిన ఎన్టీఆర్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుందాం. సార్, ఒక ఘనమైన విజయం లభించింది, ఏ విధంగా స్పందిస్తారు? ఇది హెచ్చర్ల ప్రజానికం నా మీద ఉన్న నమ్మకం ఈ విజయానికి ప్రతిరూపం. గడిచిన దశాబ్ద కాలంగా మీ కళ మొత్తానికి సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు సేవ చేయాలంటే నేను ఎన్నో సామాజిక కార్యక్రమాలు మనం ఎన్జిఓల ద్వారా చేసాం. రాజకీయం కూడా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ సేవ చేయాలి అంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గం మొత్తానికి సేవ చేయగలమనే ఒక నమ్మకంతో పనిచేసాం. ఈరోజు అవకాశం వచ్చింది మనకి. ప్రజలందరూ కూడా నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నన్ను ఉమ్మడి కూటమిలో భాగంగా నన్ను 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి ఆశీర్వదించారు. ఇంత ఘనమైన విజయం సుమారు 29,000 చిల్లర ఓట్లు వేసి మెజార్టీతో 29,000 మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకోవడం నిజంగా వారందరికీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అనూహ్య పరిస్థితుల్లో బీజేపీలో చేరారు. అనంత కాలంలోనే హెచ్చర్ల ఇన్ఛార్జ్ అయ్యారు. విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు అయ్యారు. ఈ నేపథ్యంలో ఘనమైన విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో కూడా మీ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ 100% కృషి చేసింది, క్లీన్ స్వీప్ చేసింది. ఒకప్పుడు అక్కడ 9కి 9 కూడా వైసీపీ ఉండేది, ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇప్పుడు కూటమిలో భాగంగా సీట్ ఎవరికి వచ్చినా, తెలుగుదేశంకి వచ్చినా, భారతీయ జనతా పార్టీకి వచ్చినా, జనసేనకు వచ్చినా, అక్కడ సైకిల్ పోటీ చేసిన, కమలం పోటీ చేసిన, గాజు గ్లాసుతో గుర్తు మీద పోటీ చేసిన, అది ఒక్కటే మా అందరి గుర్తు ఒకటిగానే భావించాం తప్ప వేరే ఆలోచన లేదు. ఈ ప్రతి అభ్యర్థి కూడా 175 మంది అభ్యర్థులు ఎవరున్నారో అందరూ కూడా కూటమి అభ్యర్థులుగానే భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పురంధేశ్వర్ గారు కూడా ఎన్నికలు జరిపించారు. ఇది పూర్తిగా కూటమి యొక్క ఘన విజయం. కూటమి ఏర్పాటును ప్రజలందరూ స్వాగతించారు. ఆ స్వాగతానికి ప్రతిరూపం ఈరోజు ఇంత భారీ మెజార్టీతో మనకి కూటమి అభ్యర్థులందరికీ విజయాన్ని చేకూర్చి రాక్షస పరిపాలన అయినటువంటి ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించిన వైనం మనం చూడడం జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ లక్ష్యాలు ఏమిటి సార్? ఎమ్మెల్యేగా నేను ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చానో, సాగునీరుకి తోటపల్లి, అలాగే మడ్డు వలస, నారాయణపురం కాలువలు 3 కాలువలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. 3 కాలువలు కూడా పూడికితే తీయగా మెయింటెనెన్స్ చేయగా నీరు రావటం లేదు. తప్పనిసరిగా 3 కాలువల్ని పునరుద్ధరించి చివరి ఎకరం వరకు కూడా నీరు ఇస్తానని చెప్పాను. తప్పకుండా వచ్చే సంవత్సరం లోపుగా వచ్చే పంటకల్లా 3 కాలువల ద్వారా కూడా నీరిచ్చి సాగునీరు ఇస్తాను. అలాగే అక్కజల్లులందరికీ కూడా 6 మాసాల్లోగా మంచినీరు ఇస్తానని చెప్పి అందరికీ ఇంటింటికి కుళాయిలు ఇప్పిస్తాం, మంచినీరు కుళాయిలు ఇప్పిస్తామని చెప్పి మాట ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. అలాగే హెచ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చాం. ఈ 3 వాగ్దానాలు తప్పకుండా తీరుస్తానని చెప్పి వాళ్ళందరికీ మాటిస్తూ అదే మా లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి అనేక ఆటుపోట్లు, అవమానాలు, రక్తపు దెబ్బలు, పోలీస్ స్టేషన్లు గడిచిన 3 ఏళ్లుగా ఇది ఎన్టీఆర్తో పాటు శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ సందర్భంగా శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం? రాజకీయంగా ఎవరైనా నాయకుడు ఎదుగుతుంటే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం అన్నది ఈ పరిపాటి అయిపోయింది. అందులో వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళకి తెలిసిందల్లా అట్రాసిటీ కేసులు, మర్డర్ కేసులు పెట్టించడం, నాయకుల్ని ఎదగనీయకుండా జైల్లో పెట్టించడం, అరాధక పాలన చేయడం, వాళ్ళ భూములు లాక్కోవడం, భూదందాలు చేయడం, చాలా దారుణమైన పరిస్థితులు గత 5 సంవత్సరాలుగా మనం హెచ్చర్ల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం చూసాం. కాబట్టే ఈరోజు వారందరికీ అడ్రస్సులు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించిన వైనం మన రాష్ట్రం మొత్తం చూసాం. ఇది అంతా కారణం వాళ్ళు చేసినటువంటి రాక్షసత్వానికి ప్రతీక మాత్రమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దగా ఈ ఎన్నికల్లో అయితే మహిళలు, యువత ముందుండి ఈ రాక్షస పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కంకణం కట్టుకొని
ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓటేసి అందరినీ ఘన విజయంతో, ఇంతకు ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి మెజార్టీలు ఇంత విజయాలు ఎప్పుడు కూడా చేకూరలేదు. అటువంటి విజయాలు చేకూర్చిన ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇచ్చర్ల నియోజకవర్గం, అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం విజయాన్ని సాధించి పెట్టిన ప్రజలందరికీ కూడా ఎన్ఐఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అక్రమ కేసులు బనాయించిన నాయకులను అడ్రస్ లేకుండా చేశారని చెప్పి ఎన్ఐఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే భవిష్యత్తులో ఇచ్చేర్ల నియోజకవర్గానికి విద్యా, ఉపాధి, అనేక సాగునీటి, తాగునీటి వస్తువులు చేరువ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎన్ఐఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చేర్ల నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.